జరిగే 2 రోజులవుతున్నా కంపెనీ ప్రతినిధులు ఇంకా స్పాట్ ను విజిట్ కూడా చేయలేదు. లోకల్ గా ఉండి ఆపరేషన్స్ చూసే వారితోనే సిగాచి యాజమాన్యం వ్యవహారాలను నడిపిస్తోంది. జశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఘటనపై ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదైంది. మరోవైపు ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులలో 9 మందిలో 5గురికి సీరియస్ గా ఉందని అధికారులు తెలిపారు. మదీనాగూడలోని ప్రాణం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 19 మందిలో 3గురికి సీరియస్ గా ఉందని తెలిపారు. పాసమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరుకుంది. అయితే దుర్ఘటనకు సంబంధించి సిగాచి మేనేజ్మెంట్ ఇంకా కూడా రియాక్ట్ అవ్వలేదు. ప్రమాదం జరిగి 2 రోజులు అవుతుంది. ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. అయితే అధికారులతో కానీ అక్కడ సహాయక చర్యలు చేపట్టే వారితో వాళ్ళు ఫోన్లోనే టచ్లో ఉన్నారే తప్ప డైరెక్ట్గా ఇప్పటి వరకు స్పాట్ని కూడా విజిట్ చేయలేదు. లోకల్గా ఉండి ఆపరేషన్స్ చూసే వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ యాజమాన్యం వ్యవహారాలు నడిపిస్తుంది. అయితే జశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కంపెనీ యజమానిపై కూడా కేసు అయితే నమోదైంది. అయితే ఈ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 9 మంది ఉన్నారు. ఇందులో 5గురు సీరియస్ గా ఉన్నారు. అయితే మదీనాగూడలోని ప్రాణం హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్న 19 మందిలో 3గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, పాసమైలారం దుర్ఘటనకు సంబంధించి సిగాచి మేనేజ్మెంట్ ఇంకా స్పందించలేదు. దుర్ఘటన జరిగి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు వారిని అప్రోచ్ అయ్యారా? ఏం జరుగుతుంది? అలాగే సీరియస్ గా ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే 2 హాస్పిటల్లో కూడా మొత్తం 8 మంది దాకా పరిస్థితి విషమంగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సిగాచి అగ్ని ప్రమాదం పైన మొదటగా ఇందులో చనిపోయి ఇప్పటి వరకు బాడీ దొరకని వాళ్ళపైన అధికారులు దృష్టి సాధించారు. ఆ మృతదేహాలను బయటికి తీయాలి అనేటువంటి అంశం పైన ప్రధానంగా అధికారులందరూ కూడా దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. సో ఈ ఆపరేషన్ అనేది దాదాపుగా నిన్న రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. 7 గంటల నుంచి వర్షం కారణంగా ఈ ఆపరేషన్ కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పటి వరకు మళ్ళీ ఇంకా ఆపరేషన్ అనేది స్టార్ట్ కాలేదు. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతే మరింత ఈ ఆపరేషన్ ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు అధికారికంగా 36 మంది చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. దాంట్లో దాదాపుగా 20 నుంచి 25 మంది మృతదేహాలు లభించాయి. కానీ కేవలం 8 నుంచి 11 మంది మృతదేహాలను మాత్రమే వారి కుటుంబ సభ్యులు గుర్తించి ఆ బాడీలను వాళ్ళు తీసుకెళ్లారు. కానీ మిగతా మృతదేహాలు ఎవరివి అనేది కూడా కనీసం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ బాడీలకు కూడా DNA టెస్ట్ చేయించాలనేది ప్రస్తుతం అధికారులు భావిస్తున్నారు. సో మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप इधर से इधर यहीं पे है बहुत देर से, पुलिस वाले से बात करें, क्या हुआ और यहाँ पे कहीं को आए, पुलिस वाले से क्या बात करें आप? पुलिस वाले से बोला कि पूरा इधर का बॉडी निकाल दिया गया, निकाल के हॉस्पिटल पहुंचा दिया गया। मैं उधर हॉस्पिटल में जाकर देखा तो बॉडी नहीं है, बॉडी नहीं है। फिर उसके बाद वो जो जीवित लोग हैं, आदमी जिंदा है उसको भी देखा, पेशेंट लोग भी देखा, उसमें मेरा बॉडी नहीं है। मेरा बॉडी गया है किधर? मेरे को बॉडी होना। हाँ। आपका कौन रिश्तेदार लगना उन्होंने? मेरे नाना लगते थे। नाना लगते थे। हाँ। अब आपका नाना का बॉडी यहाँ पे नहीं है बोल के यहाँ पर भी नहीं है, वो पेशेंट में, वो हॉस्पिटल में भी नहीं है। अब तक पूरे कितने बॉडी यहाँ से निकाले बोल के बोले आपको ऑफिसर? ये नहीं बता रहे हैं, ये नहीं बता रहे कितने नहीं बोल रहे। और ये फायर एक्सीडेंट हुआ ना सिगाची फैक्ट्री में, और उसमें बॉडीज है कहते ऑफिसर्स क्या बोल रहे हैं? अब बोल रहा है बॉडी नहीं है इसमें। पूरा जितना बॉडी था उधर जो मर गया, डेथ हो गया, उसका पोस्टमार्टम ऑफिस में गया उधर, और नहीं तो जिंदा है जो हॉस्पिटल में गया। हॉस्पिटल। हाँ। तो अभी एक बॉडी भी अंदर नहीं है बोल के बोल रहे, पूरे बॉडी निकाल दिए कहते? पूरे बॉडी निकाल दिया बोल के बोल रहे हैं। हाँ। कौन बोले आपको ये? उधर सर है ना, वो लोग बोले। पुलिस वाले? हाँ, पुलिस वाले। సో అది పోలీసులు వాళ్ళకి చెప్పినటువంటి సమాచారం ప్రకారం లోపల ఒక్క బాడీ కూడా లేదు, అన్ని బాడీలు మేము బయటికి తీసాము, అవన్నీ చనిపోయిన బాడీస్ని దాంతోపాటు క్షతగాత్రులను అంటే తీవ్రంగా గాయపడ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించామనేది వాళ్ళు చెప్పినట్టుగా ఆయనకు చెప్తా ఉన్నారు. ఇంకా వివరాలు అడుగుదాం. आपका नाना का उम्र कितना है, कितने महीने से यहाँ पे काम कर रहे हो? मेरा नाना का उम्र 51 था और
3 मंथ से इधर काम कर रहे थे। हाँ, कंपनी से थे, कॉन्ट्रैक्ट से नहीं थे। शंभू राम उनका नाम है। मेरा नाम अभिमन्यु कुमार है। हाँ, मैं बिहार से बिलोंग करता हूँ। हाँ, अब कितने कितने साल हुए आप बिहार से यहाँ पे आके और यहाँ पे काम करने को? मेरे को इधर 3 इयर्स हो गया। 3 इयर्स हो गए। 3 इयर्स से काम कर रहा लेकिन आपके नाना यहाँ पे 3 महीने से काम कर रहे है। हाँ, हाँ, इस कंपनी में 3 मंथ से है और उसमें ब्लास्ट कर गया। वो बॉडी भी नहीं मिल रहा हॉस्पिटल में। वो पेशेंट को पूरा पेशेंट को मैं जाके देखा, कहीं पर भी वो नहीं है। हाँ, अब जो गुजर गए उनके बॉडी और जो जिंदा है उनको भी देख लिया? दोनों देख लिया, उसमें नहीं है। पूरा उधर गया था पोस्टमार्टम जहाँ हो रहा था सरकारी अस्पताल में, वहाँ पर भी देखा, वहाँ पर नहीं है। आप क्या बोलना चाह रहे हैं? यहाँ पे आए, वहाँ पे आए, लेकिन आपका नाना का बॉडी नहीं मिला अभी तक, तो आपको ऑफिसर को क्या बोलना चाह रहे हैं, गवर्नमेंट को क्या बोलना चाह रहे हैं और ये कंपनी वाले को क्या बोलना चाह रहे हैं? कंपनी वाला और गवर्नमेंट को मैं ये बोलना चाह रहा हूँ, हम लोग गरीब आदमी हैं। उधर से 2000 किलोमीटर से बिहार से आए इधर कमाने के लिए। मेरा आदमी इसमें चला गया, उसके लिए उसको मेरे को मुआवजा होना, कुछ मेरे को कुछ मिलना। उतना गरीब आदमी कैसे ऐसे ही भी मर जाता? ये तो आदमी मर गया, फिर उसका परिवार भी मरता ना। उसका छोटा बच्चा है, उसका एक लड़की है शादी करने लग, वो किधर जाता? उसके लिए कुछ मेरे को होना। हाँ, वो बोल रहा। गवर्नमेंट कुछ बोले, आपको कुछ मालूम है उसके लिए? कुछ भी नहीं मालूम आपको? कुछ भी नहीं मेरे जो गुजर गए ये फायर एक्सीडेंट में, उनको 1 करोड़ रुपए गवर्नमेंट देगा। ये कंपनी के तरफ से 10 लाख रुपए देने के लिए प्रेशर लगाएंगे बोल के बोले गवर्नमेंट। गवर्नमेंट बोला, वो तो वो बोलने के लिए ठीक है। वो बॉडी मिलने के बाद बोल रहा है कि आदमी बॉडी मिलेगा तो बॉडी आइडेंटिफाई हो जाएगा, तो उसके बाद वो देने के लिए बोल रहा है। मैं उधर पोस्टमार्टम ऑफिस में गया ना, उधर बॉडी आइडेंटिफाई हो जा रहा है, उसको उसी समय 1 लाख रुपए दे रहा है। 1 लाख रुपए देने के बाद फिर बोल रहा है कि 1 करोड़ रुपए बाद में मिलेगा। हाँ, जिसका बॉडी नहीं मिलता, जिसका बॉडी नहीं मिलेगा वो किधर जाएगा? फिर क्या होगा? उसका क्या मिलेगा? मैं ये बोलना चाहता हूँ। तो ये पूरा तोड़े चाहिए ना। हाँ, ये पूरा तोड़ने का कुछ कोशिश कर रहे कहते हैं पुलिस वाले या ऑफिसर्स? और पूरा इधर तो हटा रहे हैं, 2 दिन से हटा रहे हैं, निकाल रहे हैं। अब बोल रहे हैं आज आए तो पूरा निकल गया इधर से। हाँ, ऐसा बोल रहे हैं। సో आपका नाम क्या बोले? అభిమన్యు కుమార్। సో అభిమన్యుతో పోలీసులు చెప్పినటువంటి అంశం, ఇందులో 36 మంది ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయారు అనేది బయట లెక్క తేలింది. అయితే ఇంకా మృతదేహాలు లోపల ఉండొచ్చు అనేది ఒక అంచనా. కానీ పోలీసులు వీళ్ళకి నేరుగా ఇప్పటి వరకు లోపల ఉన్నటువంటి ప్రతి బాడీని కూడా వెలికి తీసాము అనేది అభిమన్యుకు చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఫోటో చూపిస్తున్నాం కదా, ఈ వ్యక్తి వీళ్ళ బంధువు అవుతారు. ఈ కంపెనీలో 3 నెలల నుంచి పనిచేస్తున్నాడు. సో ఈయన మృతదేహం ఇప్పటి వరకు ఇంకా లభించలేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు, దాని తర్వాత చికిత్స పొందుతున్నటువంటి ఆ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళారు, కానీ ఆయన ఆచూకీ లభించలేదు. మృతదేహాలు దొరికితే ప్రభుత్వము అంటే ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్తుంది. కానీ అక్కడ బాడీయే దొరకకపోతే పరిస్థితి ఏంది అనేది వాళ్ళు చనిపోయిన మృతులకు సంబంధించిన బంధువులు అయితే చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మాత్రం ఈ పాష మైలారంలోని సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించి 2 రోజులు అయినప్పటికీ కూడా కంపెనీ ఇప్పటి వరకు స్పందించలేదు అనేది ఒక అంశం. రెండో అంశం, ఈ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది. బాడీలు ఉన్నాయా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా ఉత్పన్నం అవుతుంది. పోలీసులు ఈ వ్యక్తికి చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇంకా బాడీస్ లోపల ఉన్నాయా లేదా అనేది ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఓవరాల్గా మాత్రం ఓ క్లారిటీ అయితే అధికారికంగా రావాల్సి ఉంది. అధికారికంగా వచ్చేంత వరకు ఇవన్నీ రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, చాలా మందిలో అనేక ప్రశ్నలు మెదులుతూనే ఉంటాయి. ఓవరాల్గా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన అంశం 2 రోజులైంది, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వివరాలు బయటికి రాలేదు. వివరాలు బయటికి వచ్చేంత వరకు మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అర్థం.